ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము జ్యోతిష్యము వాస్తు సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు వస్తుంటాయి, దానికి లలిత అమ్మవారి యొక్క నామాల్లో ఎటువంటి పరిహారం చేసుకోవాలి, వాస్తుపరంగా ఏం చేసుకోవాలని చెప్తూ ఉన్నాం. ఈరోజు మనము బాగా అధిక ఖర్చులు అవుతున్నాయండి, రూపాయి మిగలట్లేదండి అంటే కారణం ఏమిటి? మనకు అసలు జన్మజాతకంలో ఏ లగ్నానికి లేదా ఏ నక్షత్రంలో పుట్టిన వారికి కాంబినేషన్స్ వల్ల జరుగుతాయని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ నక్షత్రంలో పుట్టినా, అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాల్లో ఎందులో పుట్టినా, అలాగే ముఖ్యంగా ఏ లగ్నంలో జన్మించినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 12వ స్థానము అంటారు. అంటే లగ్నం నుంచి 12వ స్థానం కనుక యాక్టివ్గా ఉంది, అంటే ఖర్చుల స్థానం కనుక యాక్టివ్గా ఉన్నట్లయితే వీరు అధిక ఖర్చులు పెడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేయాలి, ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆ 12వ స్థానాధిపతి అంటే మేషలగ్నం నుంచి తీసుకుంటే మేషానికైతే గురువు అవుతాడు, వృషభానికైతే కుజుడు అవుతాడు, అదేవిధంగా మిథునానికైతే శుక్రుడు అవుతాడు. ఇలా ఒక్కొక్క దానికి 12వ అధిపతి అవుతాడు. అయితే ఎప్పుడు కూడా 12వ అధిపతి డైరెక్ట్గా 12వ స్థానాధిపతి యొక్క ఫలితాలు ఇవ్వడం, అతను ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో, ఆత్మ సంబంధినో ఏ నిజసధార్మిన తశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం, దాన్ని బట్టి దాని యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ 12వ స్థానాధిపతి ఒక్కలైనప్పటికీ ఇంకోరు ఎవరు ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవాలి, దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. అయితే ముఖ్యంగా మేజర్గా మీ లగ్నం నుంచి 12వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దానాలు ఇచ్చుకుంటుంటే సరిపోతుంది. ఇక్కడ 12వ అధిపతి రవి అయ్యాడు అనుకోండి, గోధుమలు, చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు, బుధుడైతే పెసలు, అదేవిధంగా గురువు అయితే శనగలు, శుక్రుడైతే బొబ్బర్లు, శని అయితే నువ్వులు, రాహు అయితే మినుములు, అదేవిధంగా కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి. 12వ స్థానంలో ఉండే గ్రహాలకైనా ఇవ్వచ్చు, 12వ అధిపతి అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే రాహుగ్రహాలకి, రాహువు కేతు ఏవైతే ఉంటాయో అవి ఛాయాగ్రహములు కాబట్టి వాటికి ఓన్ హౌజెస్ ఉండవు. అవి ఎక్కడైనా ఉంటే ఆ గ్రహానికి డైరెక్ట్గా ఇవ్వచ్చు. రైట్. మరి ఎటువంటి వాస్తుపరమైన దోషం ఉన్నట్లయితే వారికి అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి, అన్ని తాకట్టు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయంటే దీనికి శాస్త్రం చెప్పినటువంటిది, ఎవరైనా తెలియక, ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక వాస్తుపరంగా ఒక గృహం ఉంది, కామన్గా అందరూ చేసేది ఏంటంటే నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ అందరూ కట్టుకుంటారు. ఆ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండగా నైరుతి మూలలో బీరువా పెట్టుకుంటారు, బరువు ఉంటుంది కదా అని. కానీ అక్కడ బీరువా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది టిల్ట్ అయిందనుకోండి ఇల్లు, అంటే ఇప్పుడు 0 డిగ్రీస్లో ఉండవలసింది ఒక్కోసారి ఇటు 10 డిగ్రీలు ఇటు కానీ 10 కానీ 15 కానీ 20 కానీ 30 కానీ ఇటు తిరుగుతుంది. తూర్పు నుంచి ఆగ్నేయం వైపు అంటే నార్త్ సెంటర్ ఉండాల్సింది నార్త్ 0 డిగ్రీస్ కాస్త మీకు ఈశాన్యం వైపు వెళ్ళింది అనుకోండి, అంటే 0 నుంచి ఈశాన్యం వైపు వెళ్ళడం కానీ లేకపోతే తూర్పు ఉన్నటువంటిది ఆగ్నేయం వైపు తిరగడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారుతుంది. అది ఈ శాస్త్రంలో మనకు చెప్పినటువంటిది. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పారు. అంటే దక్షిణ నైరుతిలో కనుక మీరు బీరువా ఏదైనా పెట్టుకున్నట్లయితే అది వేస్టేజ్ జోన్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి దేవతా అసుర స్వరూపాలు ముఖ్యంగా వేస్టేజ్ని కలిగింపజేస్తాయి. కాబట్టి మనం బయట నుంచి వ్యాపారం మూలంగానో లేకపోతే ఉద్యోగం మూలంగానో సంపాదించినటువంటిది అక్కడ కనుక పెట్టినట్లయితే అది తొందరగా ఏదో ఖర్చు అయిపోవడము, అక్కడ ఏదైనా నగలు, భూములు సంబంధించిన పేపర్లు పెట్టుకున్నట్లయితే అవి అప్పు తీసుకురావడానికి అప్పులు పాలైపోవడము, లేనట్లయితే తాకట్టు పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఇంట్లో నైరుతి పర్ఫెక్ట్గా నైరుతి ఉంటే పర్లేదు, కానీ అదర్వైజ్ వాయువ్య భాగంలో అంటే మీ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో మీ బ్రహ్మస్థానం నుంచి వెస్ట్ జోన్ ఎక్కడుందో చూసుకొని అక్కడ పెట్టండి. దాన్ని గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. అక్కడ కనుక మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ధన సంబంధించినటువంటి విషయంలో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. మరి ఈ రకంగా అప్పులైపోతున్నాయి, ఫైనాన్షియల్గా అసలు గ్రోత్ లేదండి అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అపర్ణాయై నమః అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అమ్మవారు. పర్ణములు విడిచిపెట్టడం అంటే ఏమిటండి అంటే ఆ యొక్క శివుని కోసం తపస్సు చేస్తూ అమ్మవారు ఎండినటువంటి ఆకులు కూడా తీసుకోలేదట. అంటే ఎండిపోయింది ఆకు ఏదో పడిపోయింది, కనీసం దాన్నైనా తినాలని కూడా లేదు. ఆవిడ ధ్యాస అంతసేపు శివుడి మీదే ఉంది.
అంటే అటువంటి అమ్మవారిని గనక దాన్ని ఏమంటారు అపర్ణ అనేటువంటి నామం అందుకే వచ్చింది కాబట్టి ఓం అపర్ణాయే నమః అని చెప్పి తలుచుకుంటూ అమ్మ నీ యొక్క ఇది ఎంత గొప్పది నువ్వు అది కూడా తీసుకోకుండా శివుని కోసం జపం చేసావనే భావనతో మీరు కనుక చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనం ఎవరినైనా ఇష్టం ఉన్న వ్యక్తిని మనసులో చాలా బాగా తలుచుకుంటాం, ఇష్టం లేని వ్యక్తిని తిట్టుకుంటాం, మనసులో ఆ భావన ఏర్పడుతుంది. అలాగే ఆ భావన తెచ్చుకొని మీరు కనుక అపర్ణాయ నమః మంత్రము ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంట్లో వేస్టేజు ఒకవేళ మీకు జాతకపరంగా కూడా ఎక్కువ ఖర్చులు అయ్యేది ఉంటే అది కూడా తగ్గుతుంది.